ఇక్కడ బజ్జీలు కాల్చిన చిన్నరా అన్నా చిన్నప్పుడు కుడుతట్లో కుడిదే ఒక తిన్నాడు ఈడ ఓడే 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 అమ్మా ఓ మేస్త్రమ్మా ఇంక పింఛన్ వస్తుందా? రేపో మాపో చచ్చిపోయే వాళ్ళకి వచ్చి 370. ఏదైనా నా చేయాలన్నా వస్తారా? అమ్మిడికి రావు ఒక అడ్డ ఇంటికాడ లేయమంటే లేవు. నువ్వు తగ్గిరమ్మ తెల్ల పైకి పైకి ఇంకా కప్పలంటే ఉండవు. పిల్ల కప్పకి ఎట్టుందో పిల్ల కప్ప కాబట్టి చిన్న అవునట్టు అది కప్పు కాబట్టి కొత్త కప్పు కట్టుతుంది చూడు. కప్పలు పంపించు కప్పలకు వస్తున్నాడు అరే ఆడకపోతుండే నేను ఆడకపోతుండే అంతలో మోసుకుంటున్నాడు. అసలు రన్ను తీవ్రంగా ఇప్పుడు వచ్చేదాడగా మళ్ళీ పొద్దుకో
ఎట్లే ఎవరు అవురా ఆ, ఎవరి కాదు చేయించేది ఆయన పేరు ఏం పేరా హరి ఇంటి పేరు తలపల ఎర్రగారు చట్నీ సాంబార్లు వెంటనే పేరు గుర్తులేదు గాడిదలమ్మ తలపల హరి ఇక్కడ బజ్జీలు కాల్చి చిన్నూరా అన్నా రెడ్డి తలపల హరి గారు పోలేరా ఒక కార్యక్రమం జరిపిస్తున్నాడు. అంటే హరి గారా హరి తలపల మాకు వరుసలే. ఏం వరుస? అదే మాకు వరుసలే. మీ సెల్లు ఆయనకి ఇచ్చండా? అవును, కనీసం మాట కూడా చెప్పలేదు రే. అరే రే వస్తాడు ఎవరు కార్యం చేసుకుంటున్నావే కనీసం ఏ రెడ్డి కనీసం చేసుకుంటున్నా చెప్పను కూడా చెప్పలేదా? చెప్తాడే రెడ్డి ఆయన ఇంకా పాపం మెలకువలో లేడు. అవును రే ఎవరమ్మా ఈ అబ్బాయా? ఆయన తలప ఆయన కాడుండే ఆయన. ఒరే ఈ పిల్లడు రే చిన్న పుట్ట నా ముందరే బీడీ తాగుతాడు రే. ఒరే సిగరెట్ కూడా తాగుతాడు పరి మనిషి దున్నపోతాడు రే. మనిషి దున్నపోతాడా? ఎవరైనా రెడ్డి దెంగిరెడ్డి రెడ్డి రెండు చీరల దగ్గర బిగ దింగుదురు రెడీ కాదురా. చిన్నప్పుడు కుర్చొట్లో కుర్దేవు ఒక తిన్నాడు ఆ రోజు నువ్వు చూసావే ఆ కుడితో అన్నం దేవుకో తింటుండే ఈ పిల్లాడే. నీ పాసకాల పొట్ట పెరిగింది గారే పెంచుకున్నాడు రెడ్డి. రెడ్డి రెడ్డి ఓ ఏందంత భారంగా వంచుతున్నావు దాన్ని? ఆయన్ని ఏంది భారంగా వంచుతున్నావు ఏంది దాన్ని? మరి నీ పాసకాలు ఇది తెలవదంటారా నీకు? నాకు తెలియదు రెడ్డి. పెద్దోళ్ళ కాలంలో 7 బళ్ళు మీద పోతుందంట. ఓహో పెద్దోళ్ళ కాలానా? ఆ చెగ్గొట్టిన మొక్కిది. ఓహో అవునరా. ఇప్పుడు మీరు మేళగోళ్ళ పిల్లకాయలు తమాస మాట్లాడుతాడు. పగిలిపోతే నీకు నువ్వు రెడ్డి అయితే తర్వాత చూసుకుంటావు. ఆ మాట కనబాకు. చెప్పు రెడ్డి ఏం మందలే వస్తుండు పోయింది. అది కాదురా ఇప్పుడు నారాత మందలరా. నారాత వేసే మందలు వచ్చే బ్రహ్మాండమైన పిల్లకాయలు రెడ్డి. ఒరిజినల్ నా నారాత కొసుకుడు బార్కొక్కర్రా మోర్కొక్కర్ర వేసే పిల్లకాయలు ఉండరు. ఒరిజినల్ పిల్లకాయలు ఉండరు. ఓ నారాత కొసుకొచ్చేస్తుందిరా. ఎటా నారాత కొసుకొచ్చేస్తుంది. నారాత కొసుకెందుకు వస్తుంది రెడ్డి? అదే ముదిరిపోతుంది. నారు ఎదగతుంది ముదిరిపోతుంది. అదే మందలు ఇప్పుడు నారాత మంది మీరు ఎంతమంది వచ్చారు? ఉంది మేస్రమ్మంది రెడ్డి ఈ కాలనీలోనా మేస్రమ్మంది. ఇప్పుడు కింద సంఘంలో పోయి ఏం పేరు ఉంది? జయమ్మ. ఆ జయమ్మ కూడా బాగా అందంగా కూడా ఉంటది. అన్నం చెప్పాలి మనకి రే. పిల్లలు చూడు ఎదైనట్టుంది. మాట రెడ్డి చెప్పు రెడ్డి. ఏమండి ఏమైంది? రాలే పూలే కదా, రోజే పూలే కదా. ఏనబ్బాయి ఏంటి ఎలా సంగతి ఏమిటి? ఎందుకు పిలిచావు? రెడ్డికే నాటు చెవులు బాగా వినపడతాయి. నిదానంగా మాట్లాడు. అది కాదు మనిషి. ఇప్పుడు మామూలుగా ఆయనకి ఎన్ని ఎకరాలు ఉన్నాయి, ఎన్ని ఎకరాలు మాట్లాడాలి? ఎవరో పిల్లరే? ఎవరో అమ్మాయి? వాళ్ళ అమ్మ కూతురు. నా కూతురు ఆమె.
అందంగా మీ ఆందోళనలో భలే మొక్కట్లు పడతాడు అమ్మ పూకున్నమాట. ముందు జాగ్రత్త. అవురా రే రే తలమాసి. ఇప్పుడు ఆ సంఘంలో మందలు కనుక ఆమె జయమ్మా ఆమె జయమ్మ కౌంచాట ఆడుతున్న మనిషి అది. రెడ్డి ఇప్పుడు చెప్పైతే నీ మందలే అదే మందలు కనుక కనీసం ఈ సంఘానికి వస్తే కనీసం టీ కూడా ఇట్లేదు. అమ్మకి ఏదైనా అడుగు 3 మాటలకు ఒక తడ వస్తుందిరా. మురళే సైడ్ బాగుంటుంది. నువ్వు ఆపుతల్లా నువ్వు తడుపుతా నువ్వు పోతల్లా. చెప్పండి చెప్పండి ఏం చేయాలంట ఏం కావాలంట? ఒరే దెంగిరెడ్డి కదరా గంగిరెడ్డి. ఏం కావాలి తల మనసు గారు? ఇప్పుడు మా కూలి ఎంత ఉన్నాయి? మేము రేపో మాపో చచ్చిపోయే వాళ్ళకి వచ్చి 370. ఏదైనా నా చేలో వస్తారా? వాళ్ళకి వచ్చి 500. 500 కూలి. అట్ట మోగద్దు నీకు. రేపో మా నీళ్లు పుట్టాల నీళ్లు పోసుకొని కంటారు చూడు. 9 మాసాలు మోసి కంటారు కదా, వాళ్ళకి వచ్చి 1000 రూపాయలు. 1000 రూపాయలు. ఈ రుద్రస్మాల దెబ్బకి దాగాల్సి వస్తుందరా. నాగిరెడ్డి గారు ఎంత ప్రేమగా ఎంత బాగుంది ఆయన తాగుడు. ఏమి కాదు ఇవ్వాల్సింది. పైన పడుతుంది. నువ్వెవరికి ఇచ్చేదా? రెడ్డికి మాకు ఆయన కాదు, ఆయన మాకు ఆడందో తెలిసి నీకా? తాగయ్యా తాగయ్యా రేపో మాపో కనే వాళ్ళకి 800. 800. ఇప్పుడు మామూలుగా నాలాగా సింపుల్ గా తిరిగే పిల్లకి మటుకు 50 రూపాయలు. అట్లుడైనా ఎక్కిస్తారు. ఓ మై గాడ్. 20 ఇస్తే 16 వస్తావు. ఇంటి లేవలు ఉన్నోడికి 16 వస్తావు. వాళ్ళు ఎంత అడిగినారా? 800 అంట. నువ్వు 1100 ఇస్తే 16 కాదురా అప్పుడు ఏది పెచ్చో 800 అంట. అంటే నువ్వు మళ్ళీ ఇంకొక 800 వేసినవా? 16 50 రూపాయలు మా లాంటి కొరపిల్లకాయలకి. 50 100. అబ్బో ఊరకదాకా మరి రెడీ డబ్బులు 100 తల్ల 100 నువ్వు నీకు మైండ్ పని చేయలేదు కదా. నా బ్యాగ్ లో ఒక 4 ఉంటే తాకు. అయ్యా కూలీలకైతే మేము రాము. వేరే ఆయన తిక్కారావు చంద్రుడి కాడికి వెళ్తాం మేము. మా పని ఉంది. అబ్బో తల్ల 800 ఎంత అడిగావా? మామూలుగా పుట్టాలా నీళ్ళు పోసుకున్న వాళ్ళకి 800 అడిగానండి. రెడ్డి గారు రేపో మాపో 1050 అడిగానండి. అమెరికా రావక అడ్డ ఇంటికాడ లేయమంటే లేవు, మేళానికి వస్తే లేస్తావు. చెప్పమ్మా. ఇప్పుడు రేపో మాపో చనిపోయే ముసలి వాళ్ళకి వచ్చి 1050 అడిగాను. పుట్టాల నీళ్ళు పోసుకొని కన్నే వాళ్ళకి వచ్చి 950 అడిగాను. మా లాంటి చక్కన
వయ్యారం ఉడికిచ్చే వాళ్ళకి 50 రూపాయలు అడిగాను. ఎందుకెత్తు 50 రూపాయలా? 100. అబ్బో ఊరకం తాగలడు. సరేనా వాళ్ళు ఎంత రేట్ అడుగుతారు వాళ్ళు మనుషులు చూడాలి నేను. మిత్రమా కోసే మా పిల్లకాయల్ని నేను కోసే కాదు నేను బాయ్ అయ్యా కోసే అంటారు. కోసే నువ్వు ఎంత నువ్వు ఏమైనా ఓమో నా పనులు చేయకమ్మా. మీరు ఎడంగా మాట్లాడుకోడమా. ఇప్పుడు మా పిల్లకాయలు చూడాలి. రెడ్డి మా పిల్లకాయల్ని రెడ్డి గారు గారు ఏమన్నా అమ్మా నువ్వు పోతలేరు పో ఇల్లు బొక్క బర్రి తర్రా కర్ర మొత్తం బాధే రెడ్డి తిక్క రాసిన రెడ్డి చూడండి ఒక్కరో రామ్మ ఎలా వస్తావు ఎలా ఒక్కరో వాటి శ్రీకోమ్మా అమ్మాయి కళ్ళు కనపడ లైట్లు ఆర్పండి. ఆయన చేతిలో మన కార్డులు ఆయన కార్డు కలుగు. అయ్యో మా దైవాల పేర్లు మా దైవాల అమ్మా ఏం పేర్లు? కలుగు బర్రి కుత్తర అవి మీరు పెట్టుకున్న పేర్లా మీరు? మా ఇంట్లో సరే ఎందుకు మనకు వచ్చింది డోంట్ రమేష్. రామె తల్లి ఆయన చూడాలంట తల్లి మళ్ళీ కూలీలు పోతే ఆయన కార్డులు ఆయన కాడ వెనకరికిరాయా అమ్మా ఓ మేస్త్రమా రెడ్డి ఇంక పింఛన్ వస్తుందా? రెడ్డి పిజ్జు తెప్పనే పట్టిందనుకో 4 పాయలు అట్టే వేస్తుంది పిల్ల. ఏంది పట్టేది కర్ర? ఆయనకంతా మా కూలా 50 రూపాయలే. ఇది ఎట్టపడి 2050 అయితే కదా. సరే పిల్లలు ఇంక అమ్మాయి పిల్లలు దుల్లాడతారు రామ తల్లి అమ్మా ఏం కూడా వేత పట్టిందంటే చెయ్యి ఖాళీ అవడదు. ఆ చెయ్యి ఖాళీ లేవే ఒకటే పెరుక్కోవటమే. ఆ పిల్ల 4 పాయలు వేస్తుంది. ఆ పిల్ల మటుకు 8 పాయలు ఒకటేసారి వేస్తుంది. చీల కూడా అదే టైపా? 10 మందిలో ఒక మనిషి పోతే పోయింది. కొరవ బిలు అమ్మా రేపు ఉదయం మన మేళం డబ్బులన్నీ తలాకు 100 వేసుకొని ఇంకా కటింగ్ చేయండి. ఎప్పుటాచి పెంచుకుంటున్నా నాయన. సరే పిలువు. చాలా చిక్కని చిన్నోళ్ళు చాలా చక్కని చిన్నోళ్ళు మా పిల్లకాయలు తెలుసా? పర్లేదు చూసినాలే. ఆ పిల్ల గోసు పెట్టిందంటే ఎవరు ఏ అడగడు పెట్టదు. ఈ నాటికి జనం అంతా చెప్పుకుంటా ఉంటారు ఏమో పెట్టిందని గోసి మొత్తం ఆయన కెమెరా తీసి ఆయన కూడా కెమెరాలో కూడా ఎర్రపడితే పూలను ఆ గోసి కూడా ఎంటికలతోనే పెట్టుకోవట్లే. పిల్లవ మేస్త్రమా మేస్త్రమ్మ పిలవమ్మా రెడ్డి చూడాలంటావా సారా? మేస్త్రమ్మ కదా నీ అమ్మాయి ఆయన దెంగురెడ్డి మేస్త్ర
మేస్త్రమ్మ చూడాలంటే ఒకసారి రమ్మంటున్నామా దెంగిరెడ్డి అంటే నేను అయ్యో తరకాయ మస్తు దెంగిరొట్టు గంగిరెడ్డి అదే మేస్త్రమ్మ దెంగిరొట్ట దానికి అడ్డం వస్తాను. రెడ్డి రమ్మంటున్నాడా రెడ్డి కాదమ్మా ఏమంటా మేస్త్రమ్మ ఆయన దెంగిరెడ్డి మేస్త్రమ్మ తిక్కా రామచంద్రరెడ్డి పిలుస్తున్నాడు మేస్త్రమ్మ నాన్న ఇట్లా మనిషి మనిషికి ఒక పేరు పెట్టుకుంటున్నా లవడ ఏంటంట ఫలిఫల సంగమా ఓ మేస్త్రమా నువ్వు వస్తావా లేకపోద్దు కర్రా మేస్త్రం పిలు ఓ మేస్త్రమా ఓ ఆయన ఆయన నిన్ను రమ్మంటున్నాడు యాడికి ఎందుకంట నన్ను చూడాలంట నీకు చూడాలంట ఆయన ఇవి మిత్రమా అబ్బో సూపర్. వాళ్ళందరూ చేల ఉంగిచ్చే ఏమి రూమ్ కడుగురా మనం అడా అన్నది నేను క్యారేజ్ కడగద్దా రూమ్ లో మిత్రమా ఆవు కడగద్దా నువ్వు కడగతా ఎవరు అడిగినా ఓటలే సరే కానీ నువ్వు నారు పెరుకో ఏమి కడ ఉంచున్నారు చచ్చిపోయిన లక్ష్యంగా ఒక 4 కళ్ళుడు కట్టలేరడా మన చేలే వస్తాడా పక్క చేలే దెంగతాడా అట్లా అయ్యో రెడ్డి ఆ మూలకాయలు ఒక్కరో మడవ దాటలేము ఒకరో మడవ వంచినని లేకపోతే దబ్బని అది కూడా మడవ దాటపోతారా అయ్యో మడవ దాడితే గుడ్లు తడిసిపోతాయి ఆ మూలకాయ అది కొట్టకయ్యేది ఎలగలు ఉంటాయి అది ఒక్కరో ఇప్పుడు మడదాడలో నాకు జల్లకంటే భయం ఏమంటే జల్లకంటే భయం నాకు జల్లకంటే ఇంత జలగరుచుకున్న దానికి అంటరా ఈ సైజు కూడా అప్పుడు నీళ్లు తడిసిపోతాయి అంత రోజు బావలే బావడా తడిసిపోతున్నా లాగుతా భలే దాటిచ్చాడు రా ఏమండి చల్లంగా అలా ఎత్తి అలా పెట్టలేరా ఎత్తి అలా పెట్టలేవా అలా పెట్టలేనమ్మా నేను పెట్టుకుంటా కానీ రెడ్డి తిడతాడా చల్లంగా అలా దాటింది చల్లని దాడితే నేను పోతుంది తల్లా ఇద్దరు మనుషులు పట్టుకుని కూర్చోబెట్టాడు బల్ల మీద నువ్వు చల్లని దూకు నా రెక్క పద్ధతిలో ఎత్తున్నప్పుడు చెయ్యిలు పట్టుకోను కదా ఎత్తేది ఆమె లేపో లేసుందిరా మూడు తలగడ కాదబ్బాయి నడువు మేము చెయ్యేసుకొని వెనకిద్దరు నెట్టడమా నా కెమెరా మా ఇంటికి పోయిందనుకో లేకపోతే నా భార్య ఇక్కడ ముందు దూకెళ్ళిపో సరే సరే ఊరే బాగా సరే అన్నాను తలకాయ మనిషి తల మనిషి
ఎక్క పట్టుకో డోలో గట్టిగా పట్టుకో లేపో గట్టిగా పట్టుకో లేపో లేపుతుందా లేపుతుందా గిలా ఏమో కౌజు ఓమో మిత్రమా ఈ కాలో కానీ ఎవరు లేరు. ఓరే ఓ మేస్త్రమా పూలని పెట్టమ్మా కింద మిత్రమా అసుగాళ్ళారా ఏం మనుషులరా మీరు ముసుకేసుకొస్తా నా పావడ దాడకూడదు నాతో పావడ దాడకుండా మాత ఏంటి అందుకు పైకి ఎత్తుకుంటా నేను ఇట్లా లేకపోతే అబ్బాయి ఎత్తుకొని తిప్పలేడు లేపలేవా అక్క మీరు అట్టకి పోయినారా మేమంతా ఓమా నువ్వు లేపడదులమ్మా నీ చీర కింద దూరం ఇప్పుడు నేను ఆయన అడిగినప్పుడల్లా నువ్వు లేపమ్మన్నప్పుడు ఇట్లా లేపాలనుకుంటా నేను ఇట్లా లేపాలనుకుంటా పడుతుంది పడింది రామారా పట్టుగా బాగా పడింది దాటే దాటే మేస్త్రమా దాటే ఇప్పుడు గోసులు అనవసరం ఒక గుడ్ల పైకి కట్టుకోండమ్మా నువ్వు వదిలేపో వేయాలంటే నాకు భయం కొన్నిసారి కూడా దాంట్లో భయం దెయ్యాలు ఉన్నాయంట కైలో దెయ్యాలు కూడా ఉన్నాయంట కొన్నిసారి ఆడపోతా ఆడపోతే నువ్వు పెట్టుకోవాలి కానీ ఆ గుడ్లన్నీ ఓడ చేసా గని మీద పెట్టాము నువ్వు ఫస్ట్ మొండ ముప్పులు పెట్టడమే ఆయన పేరేందా జంగిరెడ్డి కాదు సింగా రామచంద్రెడ్డి మనిషికి ఒక పేరు పెట్టుకుంటున్నా రామచంద్ర రెడ్డి ఏ రామచంద్ర రెడ్డి చిక్కనంట అటా కుక్క రాసేటంటారు ఒరిజినల్ పేరు చెప్పు ఆయన తిక్కరాలు ఒకటే కదనా ఆయన పేరు దెంగిరెడ్డి అది చెప్పడం అది లంజిదా దెంగిరెడ్డి ఆయన ఆయనే ఇప్పుడు ఎప్పుడు పడుతున్నా అందరికి దండం పెట్టుకొని ఆ దింగిరెడ్డి అమ్మా రామారావు ఓ తల్లి ఓ మే ఆ రెడ్డి చచ్చిపోయినా నష్టం మాకు ఆయన మా కార్డులు ఆయన కాదండి అవి మా చేతులు పెట్టేస్తారు పెట్టేదేంది చేసేదేంది ఈ కర్మ
రెడ్డి చేతుకోడు నా సౌత అట్లా అట్లా టాడా ఉయ్యాడా బొట్టు తీసుకో పెట్టాడా ఏడా ఆడవాళ్ళతో పెట్టుకోవచ్చు కానీ మీలాంటి గొల్లెలతో పెట్టుకోకూడదు. మీరు షాపులు పెట్టి సైకిల్ జరి ఖర్చుకి నాకు బాగున్నాను తల్లి. ఆ వాటర్ చేసే అడికపల్లిలో కూడా ఆటోలో వేసుకుని వచ్చారు తల్లి. సన్నగా వాళ్ళ నాయన కూడా బతుకు లేడా, వాళ్ళ అమ్మ కూడా బతుకు లేదు. ఎవరండి బతుకు? ఏనమ్మా అమ్మని పోతేలన్నా వాడిని ఎంత కూలోళ్ళకి ఇప్పుడు కూలి ఎంతరా? 1500 నేను ఆ సంఘానికి పోరంటే ఏ సంఘాలలో మాట్లాడేసాను. రెడ్డికి అవకాశం ఇస్తారు. ఏది మా చిక్కేసేసి వేసిన కర్రలు దుక్కుపోతాను. ఇటు వేసుకుంటూ పోతే మళ్ళీ ఆడి తొక్కుతూ వస్తుంది. చిన్నపిల్ల చెప్పు ఓ ఈ సైడ్ ఏంటి మా కర్ర? ఇప్పుడు నీకు చిక్కేత కావాలా, పలసనేత కావాలా? 2 కర్రలు పెట్టి ఒక చిక్కంగా నేనమ్మా లంకర్లాట వేత ఏదో కేత అమ్మో ఆ కట్ల తొక్కుపోతే అంటున్నా తల్లి. నీ కాలు పడదంటే ఎక్కలేదు. జల్గా చూడే బాగా తగలేలా మాకై సఫలంగా ఉంది. వాళ్ళు ఎంత లాభం ఎంత పొడుగు ఉన్నాయి అమ్మయ్యా. నేను చెప్పరా పచ్చసరికాయ అయితే అది పచ్చసరికాయలమ్మా పుల్ల కూర్చుకొని ఉండదావా? ఏ మనుషులు తీసుకురమ్మంట.